మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ నస్పూర్ కాలనీలో జరిగిన హెచ్ఎంఎస్ 26వ మహాసభలను జయప్రదం చేయడానికి గోదావరికని నుండి RG1, 2, 3 ఏరియాల నుండి హెచ్ఎంఎస్ కార్మికులను తరలించడానికి రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ సభ విజయవంతం కోసం సుమారు 1000 మంది దాదాపు 12 ఏరియాల రీజియన్ నుండి రైళ్లలో బైక్లతో మహాసభ జరిగే మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్ నస్పూర్ కాలనీ చేరుకుంటున్నారన్నారు. రానున్న రోజుల్లో హెచ్ఎంఎస్ అన్ని రంగాల కార్మికులకు దిక్సూచిగా మారనుందని, కార్మికుల హక్కుల కోసం పోరాడుతుందని, రాబోయే సింగరేణి ఎన్నికల్లో యాజమాన్య తొత్తు సంఘాలను కూల్చడం ఖాయమని, రాష్ట్రంలో మరియు సింగరేణిలో హెచ్ఎంఎస్ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని, దానికి మహాసభలే నిదర్శనమని అన్నారు. ఈ మహాసభకు అనేక మంది కార్మికులు, నాయకులు తరలి వెళ్లారు. 30-31 రోజులు సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ మహాసభలు జరుగుతున్నాయి. మహాసభలో తీర్మానాలు ఉంటాయి. ప్రధానమైన సమస్యలు పాత VRS పునరుద్ధరించాలి, కొత్త బొగ్గుబాయిలు తీసుకురావాలి, జీపీ రావు పీరియడ్ లాగా రన్నింగ్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలి, సింగరేణి సంస్థను కాపాడాలి, సింగరేణి కార్మికుల ఆత్మ గౌరవం కాపాడాలి. సింగరేణి రాజకీయ జోక్యంతో సింగరేణి కుప్ప కూలిపోతుంది. సింగరేణి రక్షించుకోవాల్సిన బాధ్యత ట్రేడ్ యూనియన్ల పైన ఉన్నది. అది కూడా రాజకీయ పార్టీలతో తోకకున్న ట్రేడ్ యూనియన్లు కంపలు ముంచినాయి. కంపెనీ నాశనం అయిపోయింది. 42,000 కోట్లు సింగరేణికి బాకీ ఉన్నది. ఆ 42,000 కోట్లు అయితే 40 కొత్త బావిలు ఓపెన్ అవుతాయి. 40 కొత్త బావిలు ఓపెన్ అయితే ఒక బావికి 3,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అవి కాకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి విధ్వంసం జరుగుతుంది. కనుక ఇవాళ మంచిర్యాల శ్రీరాంపూర్ ఏరియాలో జరుగుతున్న మహాసభల్లో తీర్మానం చేస్తాం. కలిసి వచ్చే కార్మిక సంఘాలతోటి ఉద్యమం చేసి గతంలో ఏ విధంగా సాధించుకున్నామో వెల్ఫేర్, అమ్యూనిటీస్, సేఫ్టీ, హౌసింగ్, సొంత ఇంటి పథకం, కొత్త బావిలు, కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చే ప్రయత్నం హెచ్ఎంఎస్ చేస్తుంది.